ఆకాశంలో కారుమబ్బుల చాటున దాగిన వరుణుడు ఎట్టకేలకు రైతన్నలను కరుణించాడు. కుండపోత వర్షంగా మారి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపాడు. సంగారెడ్డి జిల్లా పుల్కల్, చోటాకూర్ మండలాల్లో కురిసిన ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. భారీ మేఘాలు కమ్ముకొని ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో రైతుల ఆనందానికి రెక్కలొచ్చినట్టయింది. గత కొద్ది రోజులుగా అనుకున్న స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆకాశానికి మొహం పెట్టి వరుణదేవ కరుణించవా అంటూ వేడుకున్నారు. అయినప్పటికీ వర్షాలు కురవక సింగూరు ప్రాజెక్టు నుండి కాల్వల ద్వారా నీటిని వదిలే అవకాశం లేక చెరువుల్లో నీరు లేక ఎండిపోతున్న వరి నారు మల్లను చూస్తూ రైతన్నలు తల్లడిల్లిపోయారు. వరి నారు మల్లను కాపాడుకునేందుకు రైతులు చేయని ప్రయత్నం అంటూ లేదు. ట్యాంకర్లతో, నీటి బిందెలతో వరి నారు మల్లను తడుపుతూ వర్షం కోసం ఎదురు చూశారు. అలా ఎదురు చూసిన రైతన్నలను వరుణుడు పలకరించాడు. వ్యవసాయ భూములను వర్షం చినుకులు ముద్దాడాయి. దీంతో రైతన్నల ఆనందోత్సవాలు మిన్నంటాయి. వర్షం కురవడంతో వ్యవసాయ క్షేత్రాల్లో రైతన్నలు బిజీ అయ్యారు. ఇదే విధంగా భారీ వర్షాలు కురిసి సమయానికి నీరంది తమ పంట చేతికి వస్తే బాగుండు అని రైతులు అనుకుంటున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సింగూరు ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంటుంది. పంట సాగు విషయంలో తమకు డోకా ఉండదంటూ రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.